హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అప్సియూస్ ఛానల్. ఈ రోజు వీడియో మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి పిల్లల మరి చెట్టు వరకు అక్కడ జూ పార్క్ కూడా ఉంది. ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత దూరంలో ఉందో వెళ్దాము. టోటల్ జర్నీ అయితే చూపించబోతున్నా, నేను టోటల్ గైడ్ చేయబోతున్నా. ఇప్పుడైతే వచ్చేసాం మనం. చూడండి, మహబూబ్ నగర్ బస్ స్టాండ్. మనకు బస్ స్టాండ్ లో దిగిందాడు బయట ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి. ఆటోల ద్వారా కూడా మనం పిల్లల మరి వరకు రావచ్చు. ఒక్కొక్కరికి వచ్చేసి 30 రూపాయలు చొప్పున తీసుకుంటారు. అదే విధంగా ఇక్కడ మనకి ర్యాపిడో అది కూడా ఉంది, అది కూడా బుక్ చేసుకొని కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మనము మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరిపోయాము. లాస్ట్ పిల్లలమై ట్రీ వరకు అయితే వెళ్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరాం. ఇక్కడ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి జడ్చల్లా రోడ్ కి అయితే నేను ఇక్కడ సర్కిల్ దగ్గర మళ్ళాను. ఇది జడ్చల్లా రోడ్ అనమాట. స్ట్రేట్ గా వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా మీరు. మనము పిల్లల మర్రి మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి పిల్లల మర్రికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి బస్ స్టాండ్ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ అయితే మనం దాటుతున్నాము. లెఫ్ట్ సైడ్ లో మనకి అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే రేణుక శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ అది కూడా మనం ఇప్పుడు దాటేశాము. చా చాలా మంది కూడా అడిగారు, మహబూబ్ నగర్ పిల్లల మరి ఎంత దూరంలో ఉంది అని అడిగారు. నేను చెప్పారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క పిల్లల మరి. ఈ మనం మీరు ఒకసారి వీడియో చేయండి అని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ వచ్చేసాం ఆల్రెడీ. మనం మహబూబ్ నగర్ లెఫ్ట్ సైడ్ లో మనకి రైల్వే స్టేషన్, రైట్ సైడ్ లో మనం మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాయ్ వాలా ఆగ్యా అది కూడా మనం చూస్తూ ఉన్నాము. చాయ్ లాగా ఉండేది. అయితే ఇంకొకటి మనం కూడా ఇక్కడ సుశ్రుత హాస్పిటల్ కూడా లెఫ్ట్ సైడ్ లో మనం అది కూడా దాటేశాము. చెట్టి కాంప్లెక్స్ రోడ్ కూడా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి ఈ వచ్చేసాము. ఇదంతా న్యూ టౌన్ ఏరియా అనమాట. చాలా మంది అడిగారు, ఇది కూడా న్యూ టౌన్ ఏరియా. ఇది కూడా వీడియో చేయమన్నారు, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది వచ్చేసి న్యూ టౌన్ అండి. న్యూ టౌన్ మలబార్ గోల్డ్ మనకి రైట్ సైడ్ లో ఉంటది. ఇక్కడ మనకి అక్షర బుక్ సెంటర్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. బీటెక్ సరే, బీటెక్ పుస్తకాలు. ఇక్కడ మనం రైట్ సైడ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మనకి షాషాబ్ గుట్ట వెళ్ళడానికి కూడా రోడ్డు కూడా మనకి కనిపిస్తుంది రైట్ సైడ్ లో. మనం అక్కడ మల్లకొండ స్ట్రేట్ గా జడ్చర్ల రోడ్ కి మాత్రమే మనం వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా మీరు, రైట్ సైడ్ లో మనకి షాప్స్ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. జ్యువెలరీ షాప్, అదేవిధంగా ప్లంబరింగ్ షాపింగ్ మనకి ముందర వచ్చేస్తుంది. చూడండి, మనకి స్వామి వివేకానంద కాలేజ్, కేఎఫ్సి కూడా లెఫ్ట్ సైడ్ లో మనకి కనిపిస్తుంది. అది కూడా చూసుకున్నారు. అదే విధంగా ఇక్కడ మన కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కూడా మనకి న్యూ టౌన్ మహబూబ్ నగర్ న్యూ టౌన్ లో మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. మనకి అక్కడ టాటా క్రోమో కూడా మనకు కనిపిస్తూ ఉంది లెఫ్ట్ సైడ్ లో. ఉడిపి హోటల్, అన్నపూర్ణ ఉడిపి హోటల్ కనిపిస్తుంది. రైట్ సైడ్ లో మనకి స్వామి వివేకానంద కాలేజ్ బోర్డు కూడా కనిపిస్తుంది. అట్లనే ముందుకెళ్తున్నాం మనం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది. అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. బోర్డు కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ పైన చిన్నగా రాసి పెట్టారు రైట్ సైడ్ లో. అక్కడ వెళ్తే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తాం. ఇక్కడ అంబులెన్స్ కూడా రైట్ సైడ్ లో అవైలబిలిటీగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తున్నారు కదా మీరు. మెయిన్ కూడా గేట్ ఒకటి కూడా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ది. ఇది కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కూడా మహబూబ్ నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా బోర్డు కూడా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ లో రిలయన్స్ స్మార్ట్ కూడా మనకి ఉంది. సో ఇక్కడ సరుకులు కూడా మనకి దొరుకుతాయి. అలానే ముందుకెళ్తున్నాం. అతి దగ్గరలోనే మనము వచ్చేసాం అనమాట పిల్లల మరికి. ఈ యొక్క ఏరియా వచ్చేసి మనకి మెట్టుగడ్డ అని అంటాము. ఇక్కడ మనకి బోర్డు కూడా చూసుకున్నట్లయితే స్ట్రేట్ వెళ్తే జడ్చల్లా వెళ్తాము. లెఫ్ట్ సైడ్ మనకి వెళ్ళినట్లయితే పిల్లల మరి రోడ్ కి అయితే వెళ్తాము. ఈ మహబూబ్ నగర్ లో ఈ ఏరియా వచ్చేసి మనకు మెట్టుగడ్డ అంటాము దీన్ని. మెట్టుగడ్డ ముందర మనకి షోరూమ్ కూడా ఒకటి సుజుకి షోరూమ్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ కిచెన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ మళ్తున్నాము. అక్కడ రైట్ సైడ్ లో కూడా మనకి ఇక్కడ క్రాసింగ్ ఉంది, అక్కడ సిగ్నల్ కూడా ఉంది మనకి, అది కూడా చూస్తున్నాం. కానీ మనం ఇక్కడ హైదరాబాద్ కిచెన్ సైడ్ అయితే మనం వెళ్తున్నాము. అది కూడా చూపిస్తున్నాం మీకు అక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలా ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకి మెట్టుగడ్డ నుంచి 2.8 కిలోమీటర్స్ ఉంది మనకి. 1 కిలోమీటర్ వచ్చేసాము మనము బస్ స్టాండ్ నుంచి. ఒకటి పైన వచ్చేసాము. పర్యాటక కేంద్రం అక్కడ మనకు కనిపిస్తుంది. పిల్లల మరి పర్యాటక కేంద్రం అని కూడా మనకు కనిపిస్తుంది. ఇక బోర్డు కూడా మనకు ఉంది చూడండి. ఫస్ట్ పిల్లల మరి దాని నుంచి ఒక 2 విలేజెస్ అనేటువంటివి ఉన్నాయి. అది కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది మెట్టుగడ్డ నుంచి పిల్లల మరి దాకా అయితే వెళ్తూ ఉన్నాము.
ఇదంతా మనకు మెట్టుగడ్డ అనమాట. మెట్టుగడ్డ రోడ్డు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ రైట్ సైడ్‌లో గూడా మనకి గవర్నమెంట్ కాలేజ్ అదే స్కూల్స్ గూడా ఈ సైడ్‌లో ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్ గూడా మనకి ఈ ఈ యొక్క రూట్‌లో పిల్లల మరి మెట్టుగడ్డ రూట్‌లో మనకి ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మనకి రైల్వే గేట్ గూడా ఉంటది. ముందల రైస్ మిల్ గూడా మనకి లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది. ఇక్కడ ముందర మనం చూసుకున్నట్లయితే రైల్వే గేట్ గూడా ఉంటది. ఒక ఊరు గూడా వస్తది ఇక్కడ. తిమ్సాన్పల్లి అని గూడా వస్తది. అది గూడా మనం ఇప్పుడు చూద్దాము. రైల్వే గేట్‌కైతే దగ్గరలో ఉన్నాము. ఎనుగొండ రైల్వే గేట్ అయితే ఇక్కడ మనకు దగ్గర అవుతుంది. ఈ రూట్‌లో మనం వెళ్ళినట్లయితే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ గూడా మనకిప్పుడు లెఫ్ట్ సైడ్‌లో మనం చూస్తూ ఉన్నాము. మెట్టుగడ్డ నుంచి. అదే స్ట్రెయిట్ వెళ్ళినట్లయితే మనకిక్కడ ఒక మనకి టెంపుల్ గూడా ఉంది స్వామివారిది. లెఫ్ట్ సైడ్‌లో మనకు టెంపుల్ గూడా వస్తది. అది గూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది ఏ సైడ్‌లో ఉంది అనేటువంటిది గూడా. రైల్వే గేట్ వచ్చేసింది ఇక్కడనే చూడండి. లెఫ్ట్ సైడ్‌లో మనకి టెంపుల్ ఉంటది. లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారు ఉంటారు. ఇదొచ్చేసి మనకి రైల్వే గేట్ అన్నమాట. ఈ రైల్వే గేట్ మనం దాటుతున్నాము. ముందర ఒక విలేజ్ అయితే మీరు చూస్తున్నారు. ఇదొచ్చేసి మనకి తిమ్సాన్పల్లి అని అంటాము ఈ విలేజ్‌ని. సో, ఈ విలేజ్ దాటి ముందుకు వెళ్ళాలి పిల్లలు మరి. చాలా మంది అనుకుంటారు మన మహబూబ్ నగర్‌లోనే ఉందని. అక్కడ బోర్డ్ గూడా మనకు కనిపిస్తుంది చూడండి. సింసాన్పల్లి అని. సో, ఇట్టనే ముందుకెళ్ళాలంటే ఎక్కడ మళ్ళడానికి అవకాశమే లేదు. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా! స్ట్రెయిట్ ఎక్కడ గూడా మళ్ళకూడదు. మనకి ఈ యొక్క రోడ్ ఏ విధంగా ఉందో అలానే వెళ్ళాల్సొస్తది. చాలా మంది ఇక్కడ ఈ యొక్క తిమ్సాన్పల్లి దగ్గరకొచ్చేసిన తర్వాత ముందర లెఫ్ట్ తీసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని లోపలికెళ్ళిపోతున్నారు. పడిపోతున్నారు. సో, కాబట్టి ఎక్కడ మళ్ళవద్దు. స్ట్రెయిట్‌గా రండి. ఇక్కడ ఒక మస్జిద్ గూడా మీకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్‌లో మస్జిద్ గూడా ఉంది. మనకు పిల్లలు మరి వెళ్ళే దారిలో అది గూడా మనకి ట్రావెల్ చేస్తున్నాము. అది గూడా మనకు కనిపించింది. అతి దగ్గరలోనే ఉన్నాము. పిల్లల మరికి అతి దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు మీరు రోడ్డు గూడా రైట్ సైడ్ చాలా మంది ఇక్కడ గూడా కన్‌ఫ్యూజ్ అయ్యి ఇక్కడ గూడా మళ్ళిరనమాట. ఇక్కడ పోతే మనము ఇక్కడ గూడా ఇక్కడ చిన్న ఇండ్లున్నాయి గాబట్టి రైట్ సైడ్‌లో వెళ్తే ఇండ్ల లోపలికెళ్తాం. పిల్లల మరి దగ్గరికైతే వెళ్ళలేము. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ముందర దొడ్లోన్పల్లి అని గూడా ఉంది చూడండి. అక్కడ గూడా మనం వెళ్ళకుండా ఇక్కడ మనకు ఒక బోర్డ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అది గూడా నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఆటో దాటిన దాడి ఇక్కడ మనకి బోర్డ్ గూడా ఉంది. పిల్లల మరికి దారి ఎక్కడ అంటే రైట్ సైడ్‌లో అని గూడా ఉంది చూడండి. ఇక ఆల్రెడీ అక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో బోర్డ్ గూడా పెట్టారు. వచ్చేసాం చూడండి పిల్లల మరికి అతి దగ్గరలో ఉన్నాము. ఒక 1 కిలోమీటర్‌లో ఉన్నాము. పిల్లల మరికి దారి అని గూడా ఉంది. ఈ బోర్డ్ చూసుకొనే మళ్ళండి ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు మెట్టుగడ్డ నుంచి స్ట్రెయిట్‌గా వచ్చారంటే ఇక్కడ పిల్లల మరి బోర్డ్ అని ఉంది. బోర్డ్ చూసి మీరు రైట్ సైడ్ మళ్ళాల్సొస్తది. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పిల్లల మరి అతి దగ్గరలోనే ఉంది. చాలా చాలా దగ్గర అండి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళినా ఒక 10 నిమిషాల్లో ఎళ్ళిపోతాము. డిస్టెన్స్ గూడా చూసుకున్నట్లయితే చూడండి మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి పిల్లల మరి వరకు మనం చూసుకున్నట్లయితే ఈజీగా 4 కిలోమీటర్లు అవుతుంది. నేను 3 అని చెప్పాను. కానీ ఇక్కడ మనకు మెట్టుగడ్డ నుంచి మనకు పిల్లల మరి వచ్చేసి 2.8 అంటే 3 కిలోమీటర్లు ఉంది. సో, 4 కిలోమీటర్ల పైనే మనకి ఒక పిల్లల మరికి కనిపిస్తుంది. సో, ఆటో వాళ్ళకి రూ. 30 చొప్పునేసి ఒకరికి మనకు ఇక్కడ వదిలేస్తారు. అది గూడా నేను మీకు చెప్పాను. మళ్ళీ గూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి గర్ల్స్ జూనియర్ కాలేజ్ గూడా ఉంది. అది గూడా నేను మీకు చూపిస్తున్నాను. పిల్లల మరి రూట్‌లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ గూడా మనకు అక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసాం చూడండి ఆల్రెడీ దగ్గరలోనే అతి దగ్గరలోనే ఉన్నాము. పిల్లల మరికి దగ్గరలో అతి దగ్గరలోనే ఉన్నాము. వచ్చేసాం చూడండి. ఇది మొత్తం పిల్లల మరే అండి ఇంగ. ఇక్కడ ఇండ్లు గూడా కట్టారు. ఇక్కడ ఇంతకుముందు ఇండ్లు ఏం లేకుండే. కానీ ఇప్పుడు మంచిగా ఇండ్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇదే అండి పిల్లల మరి ఆల్రెడీ కొద్ది దగ్గరలోనే అతి దగ్గరలోనే ఉన్నాము. చాలా ఈ యొక్క పిల్లల మరి ఏరియా అనేటువంటిది చాలా డెవలప్‌మెంట్ అయ్యింది. సో, చాలా మంది గూడా ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు. ఇక్కడ పిల్లల మరి నెక్స్ట్ వీడియో మీకొచ్చేసి పిల్లల మరి పార్క్ ఏ విధంగా ఉంది? ఈ యొక్క చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంది? పిల్లల మరికైతే వచ్చేసాం. చూడండి లోపలికైతే వెళ్తున్నాం. పార్కింగ్ గూడా ఇక్కడ ఉంటది. పార్కింగ్ చార్జెస్ ఏమున్నాయి? లోపల మనకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేటువంటివి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు నేను చూపిస్తాను అన్నీ క్లియర్‌గా. సో, కాబట్టి మీరు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అదే విధంగా తెలియని వాళ్ళకి చాలా మందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్